ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధించుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళని కూడా మోటివేట్ చేయగలుగుతారు. అందరిని ఆకర్షించుకుంటారు. అందరినీ ప్రేమిస్తారు. అందరినీ హక్కును చేర్చుకుంటారు. మీరంటే ఏంటో నిరూపించే వారంగా ఈ వారం ఉండబోతోంది. ఒకవేళ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి విజయాన్ని, ఆర్థిక వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. ఆర్థిక వృద్ధితో పాటుగా తోటివారిని కూడా పెంచాలి, ఎదగాలి, నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేసి అందరికీ ఐడియాలు ఇస్తారు. అలాగే ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు లేదా వాట్సాప్లు లేదా యూట్యూబ్ల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించడమే కాదు, విజ్ఞానాన్ని పంచగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేయగలుగుతారు. వాటిని వినియోగించుకుని మంచి గ్రోత్ని అయితే సాధించుకోగలుగుతారు. గతంలో ఎవరినైతే మీరు అపార్థం చేసుకున్నారో, అది స్నేహితులు అవ్వచ్చు, ప్రేమికులు అవ్వచ్చు, వాళ్ళందరితో తిరిగి సంతోషంగా మళ్ళీ కలుసుకునే అవకాశాలు లేదా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, కిరాణా వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు అయితే ఈ వారం కనపడుతున్నాయి.